వచ్చిన తర్వాత ఇనిషియల్గా ఫస్ట్ స్టెప్ స్టార్ట్స్ విత్ స్కిల్ అసెస్మెంట్. స్కిల్ అసెస్మెంట్ ఏంటంటే మీ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతుంది ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ నుంచి. అప్రాక్సిమేట్ ఇట్ విల్ టేక్ 2 months ఆఫ్ ఎ టైమ్ ఫర్ దిస్. అండ్ సైమల్టేనియస్గా మేము ఐఎల్టీఎస్ కానీ పీటీ కానీ ట్రైనింగ్ ఇస్తాము. ఇట్స్ ఆన్లైన్ ట్రైనింగ్, వీ హ్యావ్ ఎక్స్పర్ట్ ఆన్ దోస్. సో ట్రైనింగ్ ఫినిష్ అయిన తర్వాత స్లాట్ బుక్ చేసుకొని ఐఎల్స్ రాయాలి ఆర్ పీటీ. సో ఈ 2 స్టేజెస్ ఫినిష్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ అనేది ఈవై లాంచ్, దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్లో లాంచ్ చేస్తాం. ఇక్కడ మీ ప్రొఫైల్ని బట్టి, స్కోర్ని బట్టి మీకు ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ ఇన్విటేషన్ అనేది పంపిస్తుంది. సో ఈ ఇన్విటేషన్ అనేది ఇక్కడ 3 కేటగిరీస్ ఉంటాయి, 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. వన్ ఈజ్ 189 సబ్ క్లాస్, సెకండ్ వన్ ఈజ్ 190 సబ్ క్లాస్, అండ్ థర్డ్ వన్ ఈజ్ 491 సబ్ క్లాస్. 189 సబ్ క్లాస్ ఏంటంటే కంట్రీ వైడ్ ఇన్విటేషన్. సో మీరు ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ల్యాండే వర్క్ చేసుకోవచ్చు. 190 సబ్ క్లాస్ అంటే స్టేట్ వైడ్ ఇన్విటేషన్. సో పర్టికులర్ స్టేట్ నుంచి ఇన్విటేషన్ వస్తుంది. అండ్ లాస్ట్కి వచ్చేసరికి 491 సబ్ క్లాస్ ఇస్ అ రీజనల్ వైడ్ ఇన్విటేషన్. ప్రోగ్రామ్ నుంచి మీకు ఇన్విటేషన్ వచ్చిన తర్వాత మీకు ఫైనల్ ఫార్మాలిటీస్ లైక్ వీసా అప్లికేషన్ అనేది లాంచ్ చేస్తాం. సో ఈ వీసా అప్లికేషన్లో మీ పెండింగ్ డాక్యుమెంట్స్, వీసా ఫీజ్, ఇఫ్ ఎనీ రిక్వైర్మెంట్ ఫండ్స్ ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు కపుల్ ఆఫ్ వీక్స్ ఆర్ మంత్లో మీకు పిఆర్ కార్డ్ అనేది వస్తుంది.